దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా నువ్వు జీవించాలని ఆశపడితే ఉపేక్షించుకోవాలి. రెండోది ఏంది? సిలువను ఎత్తుకోవాలి. మూడోది ఏం చేయాలి? వెంబడించాలి. దేన్ని వెంబడించాలి? లోకాన్ని కాదు వెంబడించేది. దేన్ని వెంబడించాలి? లోకంలో ఉన్నటువంటి చెడుని కాదు వెంబడించేది. దేన్ని వెంబడించాలి? పాపాన్ని కాదు వెంబడించాలి. దేన్ని వెంబడించాలి? క్రీస్తు మార్గాన్ని వెంబడించాలి. ఎప్పుడైతే వెంబడిస్తామో, ఏ మహిమ అయితే మానవులకు దూరమైందో ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వడానికి అనేసి. దేవుని సంగమా, మన గమ్యము లోకం కాదు, మన గమ్యము క్రీస్తు. చెప్పండి పక్కవారితో, మన గమ్యము లోకం కాదు, మన గమ్యము క్రీస్తు. కనుక ఈ పాప శరీరంతో మనం ఈ లోకంలో ఎంజాయ్ చేయవచ్చు, కానీ అది మనకు దేవుని దగ్గరకు వెళ్ళడానికి క్వాలిఫికేషన్ కాదు. 6వ అధ్యాయం 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే మనం క్రీస్తును నమ్మినప్పుడు ఆదాము నుండి వచ్చినటువంటి పాప స్వభావం, పాత మనిషి క్రీస్తుతో పాటు సిలువలో మరణించి, అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి మనము పాప స్వభావంలో ఇంకా ఉన్నామా? లేఖన భాగాల్లో చూస్తే, మరి ఇక్కడ చూస్తే పాత మనిషి ప్రాచీన స్వభావం అంటే ఆదాముతో కూడా వచ్చినటువంటి పాపం. ఎందుకు ఆదాములో పాపం వచ్చింది? ఆది మానవులో ఎందుకు పాపం వచ్చింది అంటే సింపుల్ వర్డ్, ఒకటే మాట, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది. అలనాడు అప్పటి నుంచి వచ్చినటువంటి పాపము సమస్త మానవాళి కూడా ఆపాదించాం. అయితే అది పోవాలంటే ఏం చేయాలంటే క్రీస్తు మన కొరకు బలియాగం. మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలే ఎవరితో. అంత ముందుకు మనుషుల మాట్లాడేది, దైవజనులతో మాట్లాడేది, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేది. కానీ 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ సిన్, పాపము వలన, దేవుని మాటకు అవిధేయత వల్ల దేవుడు ఆయన నోటిని మూసుకోవాల్సి వచ్చింది. అంత గ్యాప్ ఏర్పడిన తర్వాత మత్తయి సువార్తలకు వస్తే క్రీస్తు రక్షకుడు మన కొరకు ఉదయించాడు. ఇమ్మానుయేలు అని పేరు, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు.